జై శ్రీకృష్ణ. ఇవాళ మనం భీష్మ పితామహునికి పిల్లలు ఎందుకు లేరో తెలుసుకుందాం. మనం ఆల్రెడీ లాస్ట్ వీక్ చూస్తూ ఉన్నాం కదా, అష్టవసువులు గంగా నదిని కలవడం, తను వాళ్ళని అలా పడేయమని కోరుకోవడం, ఎనిమిదో వాడు నీ కొడుకుగా ఉంటాడని చెప్పడం, ఇవన్నీ గంగా నదికి అష్టవసువులకి మాత్రమే తెలుసు. శంతన్ మహారాజుకు తెలియదు. అప్పుడు గంగాదేవి శంతన్ మహారాజుకి ఈ స్టోరీ చెప్తుంది అనమాట. ఒకప్పుడు ఈ అష్టవసువులు అలా వెళ్తూ ఉండగా ప్రభాతుడు అనే ఒక వసువు యొక్క భార్య అక్కడ వశిష్ఠ మహర్షి యొక్క ఆవు ఉంటే, ఆ ఆవు యొక్క ఆవు పాలు తాగితే 10,000 సంవత్సరాలు యవ్వనం అంటే యంగ్గానే ఉంటారా అని అంటుంది. నువ్వు వెళ్ళి ఆ ఆవుని తీసుకొని రా, నేను నా హ్యూమన్ ఒక ఫ్రెండ్ ఉంది, తనకి ఇచ్చేస్తాను, తను ఆ పాలు తాగేసి యంగ్గా ఉంటుందని చెప్తుంది. అప్పుడు ప్రభాత వసు వెళ్ళి అది తీసుకొని వస్తాడనమాట. అప్పుడు వశిష్ఠ మహర్షి శాపం ఇస్తాడనమాట. నువ్వు నా పిల్లల ఉన్నటువంటి ఆవులు, పిల్లల లాంటి ఆవుల్ని తీసుకెళ్తున్నావు కాబట్టి నీకు పిల్లలు పుట్టరు, నువ్వు వెళ్ళి భూలోకంలో మనిషిగా పుడతావు, అప్పుడు నీకు పిల్లలు పుట్టరు అని శాపం విడిచిపెడతారు. అండ్ నువ్వు దీర్ఘాయువుగా ఉంటావు, అంటే చాలా కాలం బతుకుతావు, కానీ పిల్లలు లేకుండానే బతుకుతావు అని శాపం ఇస్తారు అనమాట. మీరందరూ సహాయం చేశారు కాబట్టి, ఎవ్వరు తప్పు అని చెప్పలేరు కాబట్టి మిగతా వస్తువులు అందరూ కూడా ఆ భూలోకంలో పుడతారు. కానీ మీరేం తప్పు చేయలేదు, జస్ట్ తప్పు అని చెప్పలేదు కాబట్టి అలా పుడతారు. కాబట్టి మీరు ఎంబటే పుట్టగానే అలా పడేస్తే మీరు మళ్ళీ వస్తువులు అయిపోతారు. కానీ ఆ ఎనిమిదో వాడు మాత్రం అంతే దీర్ఘాయువంతుడు అవ్వాలి అండ్ పిల్లలు లేకుండా ఉండాలి అని వశిష్ఠ మహర్షి శాపం ఇస్తాడనమాట. ఆ శాపం ఇచ్చిన ఆ ప్రభావితుడు వసుడే ఇప్పుడు భీష్మ పితామహుడు అనమాట. కాబట్టి అలా భీష్మ పితామహుడు పిల్లలు లేకుండా పోయారనమాట. తర్వాత తర్వాత స్టోరీస్ లో అసలు అది ఎలా ఇంటర్లింక్ అవుతుంది సత్యవతి వల్ల తెలుస్తుంది. సో అందరు ఫాలో అవ్వండి. జై శ్రీకృష్ణ.